అన్నా వైజాగ్లో మన దగ్గర పౌడర్ కొని లైన్లో వ్యాపారం చేసిన కుర్రాళ్ళు ఇళ్లే మొత్తం అందరిని ఎత్తుకొచ్చేసాను. 2 నెలలుగా నా దగ్గర పౌడర్ తీసుకోలేదు, అయినా లైన్లో తిప్పుతున్నారు. మీరే కదరా బైక్లో వచ్చి మా పౌడర్ని కొట్టేసింది. మర్యాదగా మాకిచ్చేయండి, లేదా మీ కొట్టు, మీ పౌడర్ ని మేము దొంగలించలేదు. ఏదో కొత్త గ్రూప్ బైక్ మీద సరుకు సప్లై చేస్తోంది, వాళ్ళని అడిగి చూడండి. ఒక్కడిని వదిలేసి మిగతా వాళ్ళందరినీ చంపే. ఎందుకండి ఒక్కడిని మాత్రం వదిలేయమన్నారు? మన సరుకు మీద చెయ్యి వేస్తే ఏం జరుగుతుందో బయటకెళ్ళి చెప్పడానికి ఒకడు ఉండాలి కదా. పోయినసారి మన దగ్గర 25 కేజీలు కొట్టేశారు, పర్వాలేదు. ఈసారి 1 టన్ను దించుతున్నాను, దాని విలువ 3000 కోట్లు. నేను వస్తాను, అడ్డొచ్చిన వాడికి చావే. సరుకు దించు. ఓకే సార్. సార్ 3000 కోట్లు విలువ చేసే 1 టన్ కొకైన్ కొలంబియన్ గ్యాంగ్ మళ్ళీ వైజాగ్ లోకి తీసుకురాబోతున్నారు. మ్యాటర్ కొంచెం పెద్దదిగా ఉంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. సరే మావయ్య, నేను చూసుకుంటాను. చెప్పండి రాజారాం. అదే కొలంబియన్ గ్యాంగ్ నుంచి 3000 కోట్ల రూపాయల పౌడర్ వస్తుంది. నాకు 10%, 300 కోట్లు. డీలోకి అంటే ఎక్కడ ఎప్పుడో చెప్తాను. డీల్ ఓకే. లేడీ చీఫ్, గుడ్ న్యూస్. 1 టన్ను సరుకు, విలువ 3000 కోట్లు. సేమ్ రూట్. గేమ్ ఆడతావా? days లో కొలంబియా నుంచి పౌడర్ వస్తుందంట. గ్రాఫిటీ వేయమని చెప్పు. అర్జున్ సిటీలో ఉన్నంత వరకు రిస్క్ తీసుకోవద్దు. సారా, మన ఎవరని మన బైకర్స్ కి తెలీదు, ఏజెంట్స్ కి తెలీదు. గ్రాఫిటీయే కనెక్షన్. గ్రాఫిటీ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలీదు. దాన్ని స్కాన్ చేసి హ్యాక్ చేసి మన నెట్వర్క్ కనిపెట్టేంత సీన్ పోలీసులకి లేదు. ఒకవేళ కనిపెట్టినా అర్జున్ మాత్రమే కాదు, మొత్తం ఏపీ పోలీసు వచ్చినా సరే మనం బైక్ నడిపే స్పీడ్కి వాళ్ళెవ్వరూ మన వెంట్రుకు కూడా పీకలేరు. వెరీ గుడ్ ఐడియా అర్జున్. క్యారీ ఆన్. ఆల్ ది బెస్ట్.
రే డ్రగ్స్ ని మీరు ఎలా కొంటున్నారా? సార్ సేటన్ స్లేవ్స్ అని ఒక వెబ్సైట్ ఉంది సార్. అందులో ఆల్రెడీ మెంబర్గా ఉన్న వాళ్ళు నన్ను చేర్పించారు. ర్యాక్ బ్రౌజర్ ద్వారా దాంట్లో ఆర్డర్ చేస్తే గంజాయి, కోకైన్, హెరాయిన్, టీఎంటీ, ఎల్ఎస్టీ, హ్యాపీ పిల్స్ ఏదైనా బైక్లో తెచ్చి డెలివర్ చేసి వెళ్ళిపోతారు సార్. శశి, సార్ ఇంటర్నెట్ లో సాటన్ స్లేవ్స్ అనే వెబ్సైట్ ఉందట సార్. ఏదో ట్రాక్ బ్రౌజర్ ద్వారా ఆర్డర్ చేస్తే వాళ్ళే బైక్ లో వచ్చి డెలివరీ ఇచ్చి వెళ్తారట సార్. ర్యాక్ బ్రౌజర్ అంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లాగే ర్యాక్ బ్రౌజర్ అని ఒకటి ఉంది సార్. ఫారిన్ కంట్రీస్ లో దీన్ని డార్క్ వెబ్ అని అంటారు. ఇది ఫేక్ ఐపీ అడ్రస్ క్రియేట్ చేసి దాన్ని మారుస్తూ ఉంటుంది. అందువల్ల దీన్ని ట్రేస్ చేయడం కష్టం సార్. సార్ నాకు ఐడియా వచ్చింది సార్. ఇప్పుడు అరెస్ట్ చేసిన కుర్రాళ్ళ చేతే వాళ్ళు చెప్పే వెబ్సైట్ కి వెళ్లి డ్రగ్స్ ఆర్డర్ చేస్తే డెలివరీ చేయడానికి ఓ బైక్ వాడు వస్తాడు కదా సార్. వాడిని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే ఆ గ్యాంగ్ ని పట్టుకోవచ్చు కదా సార్. వద్దు, డెలివరీ చేసేవాడిని అరెస్ట్ చేస్తే పైన వాడు జాగ్రత్త పడతాడు. దానికి నా దగ్గర వేరే ఐడియా ఉంది. లత, నేను అడిగిన పెయిడ్ కిల్లర్స్ లిస్ట్ రెడీ. రెడీ సార్. టీమ్ ఆ విజువల్స్ ప్లే చేయండి. సిటీలో డబ్బు కోసం హత్య చేసేవాళ్ళు 6 సార్. 2 జైల్లో ఉన్నారు, 2 అబ్స్కాండ్. మిగతా 2 మాత్రం కొన్నేళ్లుగా ఈ వృత్తి చేయడం లేదు సార్. ఓకే, రిలాక్స్. బాగా సీరియస్ గా వెళ్తున్నట్టుంది కదా. ఓ గేమ్ ఆడదామా? ఊరికే జాలీగా. ఓకే సార్. ఓకే సార్. మీ ఇద్దరికి ఓ సెల్ఫీ కాంపిటీషన్ పెడతాను. ఎవరు గెలుస్తారో చూద్దాం. నిజంగానా సార్? మీరు సెల్ఫీలు తీసుకుని సారథికి పంపించండి. డన్ సార్. గుడ్. వచ్చే సార్. గెలిచానా సార్? నేనే కదా సార్. సారథి, వీళ్ళ సెల్ఫీల్ని వృత్తి మానేసిన రౌడీలకి పంపించి వీళ్ళిద్దరిని హత్య చేయమని చెప్పండి. సార్ 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 కళ్ళజోడులో ఉన్న కెమెరా సిగ్నల్ దొరికింది సార్. సారథి వృత్తి చేయని రౌడీ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఆ రౌడీ నంబర్ కూడా ట్రాక్ చేస్తున్నాం సార్. వీళ్ళిద్దరిని మీరు చంపాలి. ఈ వృత్తి చేయడం లేదని ఫోటోస్ అన్నిటినీ ఎవరికో ఫార్వర్డ్ చేశాడు సార్. కానీ ఆ ఫోన్ నుంచి మెసేజ్, మెయిల్, వాట్సాప్ ఏది యూజ్ చేయలేదు సార్. ఎలా ఫార్వర్డ్ చేశాడో తెలియట్లేదు. అడ్వాన్స్ పని అయ్యాక చెప్తాను. సారథి, వాడి ఫోన్ కొట్టేయండి. బ్రౌజింగ్ హిస్టరీ ఓపెన్ చేసి వాడు యూజ్ చేసిన లింక్స్ పంపించండి. ఇందులో బ్రౌజింగ్ హిస్టరీ లేదు సార్. సారథి, స్టాప్ బ్యాక్ రండి. ఆ యాప్ ఓపెన్ చేయండి. సార్, ఇది కూడా ర్యాక్ బ్రౌజర్ సార్. ఓ మై గాడ్, అంటే ర్యాక్ బ్రౌజర్ తో ఈ బైక్ గ్యాంగ్ ఓ పెద్ద క్రైమ్ నెట్వర్క్ ని క్రియేట్ చేశారు కదా.